ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అబద్ధాల కోరు. కమలాపురానికి చెందిన వీరభద్రుడు చిన్నప్పుడే తండ్రి పోవటంతో తల్లే అతన్ని పెంచి పెద్ద చేసింది. భర్త మిగిల్చిన 3 ఎకరాల పొలం స్వయంగా సాగు చేసుకుంటూ కొడుకును ఒంటి రెక్క మీద సాకింది. తండ్రి లేని పిల్లవాడిని అతి గారాబం చేయడంతో వీరభద్రుడికి చదువు అబ్బలేదు. బాల్యమంతా స్నేహితులతో విచ్చలవిడిగా గడిపేశాడు. పెద్దయ్యాక కూడా వ్యవసాయంలో తల్లికి సహాయపడకుండా సోకిల్లాలా తిరిగేవాడు. ఓసారి తల్లి వీరభద్రుడితో, నాయన, మునుపటిలా వ్యవసాయం పనులు చూసుకోవడం కష్టంగా ఉంది నాకు. పోనీ కూలీలను పెట్టుకుందామా అంటే మనుషులు దొరకడం కూడా కష్టమవుతోంది. ఇకనైనా నువ్వు నీ వ్యవహారాలను స్వయంగా చూసుకోవడం మంచిది అంటూ బోధించింది. అందుకు అతడు, ఈ దుక్కి దున్నిడాలు, మట్టి పిసకడాలు నా వల్ల కాదు అన్నాడు చిరాకుగా. తల్లి పోరు పడలేక ఏదో మారుబేరాలు చేసే వ్యాపారం ఆరంభించాడు. కానీ అది అంతంత మాత్రంగానే ఉండేది. వీరభద్రుడికి చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది. అది అతనితో పాటు పెరిగి పెద్దదయ్యింది. వ్యాపార రీత్యా ఇతర ఊళ్ళకు వెళ్ళే వీరభద్రుడు ఒకచోట తాను వైద్యుడినని చెప్పుకుంటే ఇంకో చోట వకీలునని చెప్పుకునేవాడు. మరో ఊళ్ళో తానొక పెద్ద వ్యాపారవేత్తగా చాటుకునేవాడు. అతని వేషభాషలు చూసి నిజమేనని నమ్మేవారందరూ. ఓసారి ఏదో ఊరి నుండి వైద్యుడు వీరభద్రుడిని వెతుక్కుంటూ ఒక రోగి కమలాపురానికి వచ్చాడు. ఇంకొకసారి వకీలు వీరభద్రుడి కోసం ఎక్కడి నుంచో వ్యాజ్యకారులు వచ్చారు. అతని వ్యాపారంలో భాగస్వామ్యం కోరుతూ మరోసారి ఇంకేదో ఊరు నుండి కొందరు వ్యక్తులు అతని ఇంటికి వచ్చారు. వీరభద్రుడు సమయోచితంగా వారందరికీ ఏదో చెప్పి పంపేశాడు. అయితే ఆ సంఘటనతో కమలాపురం గ్రామస్తులకు వీరభద్రుడి అబద్ధాల చిట్ట అవగతమైపోయింది. అతనికి అబద్ధాల కోరు అని ముద్దు పేరు పెట్టుకున్నారు. ఓసారి ఆ ఊరి పెద్ద కాపు వీరభద్రుడిని పిలిపించి, నీ అబద్ధాలు ఆడడం తప్ప ఇంకేమీ చేతకానట్లుంది. అతికినట్లుగా అబద్ధాలు ఆడడం కూడా ఒక్క కలే. నువ్వు దాన్నే వృత్తిగా చేపడితే బాగుపడతావనిపిస్తుంది అన్నాడు. వీరభద్రుడు అయోమయంగా చూస్తూ తన మనసులోని మాటలు వివరించాడు. అతను పెద్ద కాపు అల్లుడు, పట్టణంలో పేరు పొందిన వకీలు. అతని వద్దకు వెళ్తే వీరభద్రుడికి ఒక దారి చూపుతాడు. వీరభద్రుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. పెద్ద కాపు అల్లుడు గోపాలం మామగారి సిఫారసు కావటంతో వీరభద్రుడిని సాదరంగా ఆహ్వానించాడు. నా వృత్తిలో నీలాంటి వాడి అవసరం ఎంతైనా ఉంది. నేను చెప్పినట్లు చేశావంటే నీకు చేతి నిండా డబ్బే అంటూ ఏం చెయ్యాలో వివరించాడు. వీరభద్రుడు ఆనందంగా తన సమ్మతి తెలియజేశాడు. గోపాలం తన వద్దకు వచ్చే వ్యాజ్యాలలో అవసరాన్ని బట్టి అబద్ధపు సాక్షులను ప్రవేశపెడుతుంటాడు. వీరభద్రుడు వచ్చినప్పటి నుంచి వివిధ వాద్యాలలో అతని చేత వివిధ రూపాలలో పేర్లతో న్యాయస్థానాలలో అబద్ధ సాక్ష్యాలు చెప్పించసాగాడు. అందుకు తగిన ప్రతిఫలం ముట్టజెప్పాడు. వీరభద్రుడికి ఇది నిఖార్సైన వృత్తిగా కూడా పరిణమించింది. ఏడాది తిరగకుండానే అతని ఆర్థిక పరిస్థితి బాగా మెరుగైంది. ఇలా ఉండగా ఓసారి తల్లిని చూసి వచ్చేందుకని కమలాపురానికి వెళ్ళాడు వీరభద్రుడు. అక్కడ 4 రోజులు గడిపి పట్టణానికి తిరుగు ప్రయాణమయ్యాడు. గాలి వాన రావటంతో వీరభద్రుడు సమీపంలో ఉన్న పాడుబడ్డ సత్రం దగ్గర ఆగవలసి వచ్చింది. ఆ సత్రం లోపల అప్పటికే ఒక వృద్ధ దంపతులు తలదాచుకున్నారు. పేదరికానికి చిహ్నంగా ఉన్న ఆ జంటకు ఎడంగా నిల్చున్నాడు వీరభద్రుడు. వారి కొడుకు మీద దొంగతనం చేశాడంటూ అబద్ధపు నేరారోపణ చేయబడింది. ప్రస్తుతం అతను ఖైదులో ఉన్నాడు. మర్నాడు ఆ వ్యవహారం న్యాయస్థానంలో విచారణకు రానుంది. ఆరోపణ చేసిన వారు ధనము పలుకుబడి గలవారు కనుక అతనికి శిక్ష పడటం ఖాయం అంటున్నారంతా. ఒక్కగానొక్క కొడుక్కి శిక్ష పడితే ఆ వృద్ధులు అనాథవుతారు. ఆ ఆర్థిక పరిస్థితికి తట్టుకోలేక వారు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు. చివరిసారిగా కొడుకును కల్లారా చూసుకోవాలన్న కోరికతో కాలినడకన పట్టణం బయలుదేరారు. వారి దైన్యస్థితి వీరభద్రుని కదిలించి వేసింది. అమాయకుల్ని ఆదుకునేందుకు దేవుడున్నాడని తొందరపడి జీవితాలు చాలించుకోవద్దని వారిని ఓదార్చాడు. గాలి దుమ్ము తగ్గాక వాళ్లను తనతో బండి మీద తీసుకెళ్లి పట్టణంలో దింపారు. ఆ రోజు వీరభద్రుడు ఒక వాద్యంలో సాక్ష్యం చెప్పవలసి వచ్చింది. న్యాయస్థానానికి వెళ్ళిన అతనికి అక్కడ గత దినం తనతో వచ్చిన వృద్ధులు కనిపించారు. తమ కొడుకు విచారణ జరగబోతున్నదంటూ బోనులో నిల్చున్న ముద్దాయిని చూపించారు. 20 ఏళ్లకు మించని ఆ కుర్రాడిని చూసిన వీరభద్రుడు కంగు తిన్నాడు. నెల క్రితం జరిగిన సంఘటన ఒకటి హఠాత్తుగా మదిలో మెదిగింది.
ఏదో వ్యవహారం పైన జంగంపల్లికి వెళ్ళాడు వీరభద్రుడు. రాత్రి అయిపోయింది. ఊరి పొలిమేరలను చేరుకునేసరికి పెద్ద వర్షం రావటంతో దాపులో గుడి కనిపిస్తే అందులో దూరాడు. అదే సమయంలో ఆ గ్రామ మునసబు గుడి పూజారి కలిసి ఆ గుళ్ళోంచి దేవుడు నగలు దొంగలించారు. ఆ గ్రామానికి కాపలాదారుగా పనిచేస్తూ ఓ యువకుడు వారిని చూసి ఆపాడు. అనుమానంతో వారి వద్దనున్న మూట తెరిస్తే దేవుడు నగలు బయటపడ్డాయి. అతను తేరుకునే లోపే మునసబు పూజారి ఎదురు తిరిగి ఆ దొంగతనం అతనే చేశాడంటూ పట్టుకుని ఆ యువకుని ధ్వజస్తంభాన్ని కట్టేశారు. ఓ నగ అతని జేబులో పడవేసింది. మిగతా వాటిని రహస్యంగా గుళ్ళోని విగ్రహం కింద ఉన్న కంతలో దాచారు. అదంతా తిలకించిన వీరభద్రుడు అవాక్కయ్యాడు. దొంగతనం తనకు అంటగడతారన్న భయంతో బయటపడకుండా ఇప్పుడు అదే నేరానికి సంబంధించి తాను ముద్దాయికి వ్యతిరేకంగా అబద్ధపు సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నట్లుంది అని వీరభద్రుడు తెల్లబోయాడు. గ్రామ మునసబు పూజార్ల సాక్ష్యం ఉండగా మరో సాక్ష్యం ఎందుకని అడిగాడు. అందుకు గోపాలం చెప్పిన సంగతులివి. ముద్దాయి తాను నిర్దోషినని, అసలు దొంగలు ఆ గ్రామ పెద్దలేనని వాంగ్మూలం ఇచ్చాడు. దానికి తోడు ఒక్క నగ తప్ప మిగతావి అతని వద్ద దొరకలేదు. అందువల్ల ఎందుకైనా మంచిదని వారిద్దరూ కలిసి తమ తరపున వకీలును నియమించుకున్నారు. అది గోపాలం కావడం విశేషం. దొంగతనం జరిగిన రోజున వీరభద్రుడు జంగంపల్లికి వెళ్ళినట్టు తెలిసింది. ఆ గ్రామానికి సంబంధం లేని మూడవ వ్యక్తి సాక్ష్యం ఇస్తే తిరుగుండదు. ఆ రాత్రి వర్షానికి నువ్వు ఆ గుళ్ళో తలదాచుకున్నావని, ఆ సమయంలో ముద్దాయి దేవుడి నగలు దొంగలించి పారిపోతుంటే మునసబు పూజారి పట్టుకున్నారని సాక్ష్యం చెప్పాలి నువ్వు అన్నాడు గోపాలం. అందుకు మునసబు అతనికి పెద్ద మొత్తమే ముట్ట చెప్పబోతున్నట్లు కూడా చెప్పాడు. న్యాయమూర్తి విచారణ ప్రారంభించాడు. ముద్దాయి తాను నిర్దోషినని చెప్పాడు. మునసబు పూజారులు విచారించబడ్డారు. ముద్దాయే నేరం చేసి పారిపోతుంటే తాము పట్టుకున్నట్లు చెప్పారు వాళ్ళు. అనంతరం వీరభద్రుడు ప్రవేశపెట్టబడ్డాడు. ఓ క్షణం ముద్దాయి వంక, అతని తల్లిదండ్రుల వంక, మునసబు పూజార్ల వంక, గోపాలం వంక చూశాడు వీరభద్రుడు. తరువాత భగవద్గీత ఆయన ప్రమాణం చేసి నోరు వైపాడు. ఆ రోజు తాను కళ్ళారా చూసిన నిజాన్ని అతను ఉన్నట్లుగా చెబుతుంటే కంగు తిన్నారంట. మునసబు, పూజారి, గోపాలం వాళ్ళ ముఖాలు నల్లగా మాడిపోయాయి. వీరభద్రుడి వాంగ్మూలాన్ని నమోదు చేసిన న్యాయమూర్తి అప్పటికప్పుడే రక్షక భటులను తోచి అధికారులను జంగంపల్లికి పంపించాడు. కొంతసేపటి తరువాత గుళ్ళో విగ్రహం కింద దొరికిన దేవుడి నగల మూటతో తిరిగి వచ్చారు వాళ్ళు. నిజం బయటపడటంతో న్యాయస్థానం ఆ యువకుని నిర్దోషంగా విడుదల చేసి మునసబు పూజారులను ఖైదు చేయించింది. గోపాలం కోపాన్ని వీరభద్రుడు లెక్క చేయలేదు. ఆ యువకుడి తల్లిదండ్రులు కృతజ్ఞతతో చేతులు జోడించి కాళ్ళ మీద పడబోతే వారించాడు. ఇప్పుడు వీరభద్రుడి మనసంతా తృప్తితో, సంతోషంతో నిండిపోయింది. కొంత అబద్ధాలు ఆడినప్పుడు కూడా కలగని ఆనందం, తృప్తి ఒక్క నిజం చెప్పినప్పుడు కలగడం అతనికి చిత్రంగా తోచింది. నిజం చెప్పడం వల్ల కలిగే దివ్యానుభూతి అనుభవానికి రావటంతో అంతవరకు తన అబద్ధాలకు ఎందరో అమాయకులు బలయ్యారోనన్న తలంపు అతని గుండెల్ని మెలిపెట్టింది. ఇక మీదట ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధం ఆడరాదని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆ సంఘటనలతో గోపాలం తనను దగ్గరకు రానివ్వడని, అందువల్ల తన రాబడి నిలిచిపోతుందని అతడు ఎరుగును. బ్రతుకు తెరువు కోసం అబద్ధాలే ఆడవలసిన అవసరం లేదని, నీతిగా నిజాయితీగా ఏ పని చేసుకున్నా బ్రతికేయవచ్చునని అనుకున్నాడు. గ్రామానికి వెళ్ళిపోయి వయసైపోయిన తల్లికి పొలం పనులతో అండగా ఉండాలని నిశ్చయించుకోవడంతో అతని మనసు తేలిక పడింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ పేరు మూగజీవి సాక్ష్యం. సిల్లింగిరిలో భీమయ్య అనే రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో గుమ్మడికాయలు కాయించి వాటిని కోలార్ పట్టణంలోని దుకాణదారునికి అమ్ముతూ ఉండేవాడు. ఒకసారి దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్తూ పొలం కాపలా కాసే చెంగయ్యకు చెప్పి తిరిగి రావడానికి 1 రోజులు పడుతుంది. పొలం కాపలా అశ్రద్ధ చేయకు అని హెచ్చరించి వెళ్ళాడు. చెంగయ్య 4-5 రోజులకు ఒకసారి తన కొడుకు ఒంటెద్దు బండిలో 10-12 గుమ్మడికాయలను వేసుకొని కోలార్లోని దుకాణదారుకు అమ్మసాగాడు. 1 రోజులు గడిచాక భీమయ్య తిరిగి వచ్చాడు. అతడు వెళ్ళేటప్పుడు సుమారుగా గుమ్మడి పాదులకు ఎన్ని కాయలున్నది లెక్క పెట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు చూస్తే వాటిలో చాలా లేనట్టు తెలిసిపోయింది.
అతడు దొంగను పట్టేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. మర్నాడు భీమయ్య చెంగయ్యను పిలిచి, చెంగయ్య, నీ కొడుకు ఒంటెద్దు బండిని ఉదయాన్నే తీసుకురా, పట్నంలో గుమ్మడికాయలు అమ్ముకురావాలి అని చెప్పాడు. మర్నాడు చెంగయ్య బండి తోలుకు వచ్చాడు. భీమయ్య 25 గుమ్మడికాయలు కోయించి బండిలో వేశాక చెంగయ్యతో, ఒంట్లో కాస్త నలతగా ఉంది, దారి మార్గమంతా కుదుపులు, ఎద్దును అదిలించు తొలకు, దాని దారిన దాని పోని అని అన్నాడు. చెంగయ్య అలాగే చేశాడు. బండెద్దు సరాసరి పట్నంలోని దుకాణం ముందుకు వెళ్ళి ఆగింది. దుకాణదారు బండిలోని గుమ్మడికాయలు చూసి చెంగయ్యతో, ఎప్పుడూ 10-12 కాయల కంటే ఎక్కువ తేనివాడు, ఒకేసారి ఇన్ని కాయలు తెచ్చావేం అన్నాడు. చెంగయ్య దొంగతనం బయటపడింది. భీమయ్య అతడితో, బండెద్దులు అలవాటైన చోట్లకు ఎప్పుడూ తోలకుండానే అలా నడిచిపోగలవు. ఇప్పుడు ఈ మూగజీవి నువ్వు దొంగవని సాక్ష్యం చెప్పింది, నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పే కథ ఎవరు చెప్పారు? ఒక ముసలిది ఒక ఊరు నుంచి మరొక ఊరికి నడిచిపోతోంది. చేతుల్లో బరువైన వస్తువును మోసుకుపోతోంది. అప్పుడే ఒక గుర్రపు రౌతు ఆమెను దాటిపోయాడు. అతడిని ఆగమంటూ ఆమె పెద్దగా కేక పెట్టింది. అతడు ఆగగానే, అబ్బాయి, ఈ మూటను కాస్త నీ గుర్రంపై తీసుకుపోయి పొరుగున నా గ్రామంలో నా కోసం వేచి ఉండగలవా? నేను ఇక్కడికి త్వరలో వచ్చి నా మూటను తీసుకుంటాను అన్నది. కానీ అసహనంగా ఉన్న గుర్రపు రౌతు ఆమె మాటలను పట్టించుకోలేదు. నీ కోసం వేచి చూసేంత సమయం ఎవరికుంది అంటూ ఆమెను నిర్లక్ష్యంగా చూస్తూ గుర్రాన్ని తౌడు తీయించాడు. కొంత దూరం వెళ్ళాక అతడిలో ఒక దురాలోచన కలిగింది. ఆ ముసలిది నాకిచ్చే మూటలో విలువైన వస్తువులే ఉండవచ్చు. ఆ మూటను తీసుకుని నా దారింటూ నేను పోతే అడిగేదెవరు? ఆమె ఎలాగూ నన్ను పట్టుకోలేదు. ఇలా ఆలోచిస్తూ అతడు వెనక్కి వచ్చి ఆమె మోస్తున్న మూటను తనకి ఇవ్వమని అడిగాడు. ఆశ్చర్యకరంగా అతడి మాటలను ఆమె తోసిపుచ్చింది. లేదు లేదు, నా మూట నేను మోసుకొస్తాను. ఆ రౌతు పాలిపోయిన ముఖంతో అన్నాడు. ఎందుకు నువ్వు మోయటం? ఇప్పుడు నేను నిన్ను నమ్మలేను కాబట్టి అన్నదా ముసలిది. ఆమె గడ్డం కాస్త పైకి ఎత్తి నిలబడింది. కళ్ళు మెరుస్తున్నాయి. ఇలా మాట్లాడమని నీకెవరు చెప్పాడన్నాడు రౌతు సహనంతో. వెనక్కు నీకు రమ్మని సలహా ఇచ్చిన వాడెవరు? వాడే చెప్పాడు. తిరుగులేని సమాధానం చెప్పింది ఆమె. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు వ్యాపారంలో పోటీ. శేషయ్య, భూసయ్యలు ఆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్తులు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. ఒకరోజు ఒక యువకుడు భూసయ్య వద్దకు వచ్చాడు. పద్దులు రాసుకుంటున్న భూసయ్య కాసేపు అయ్యాక తల ఎత్తి ఎవరన్నట్లు అతడి కేసి చూశాడు. అయ్యా, నా పేరు తిరుపతి. శేషయ్య గారి వద్ద గుమస్తాగా పనిచేసేవాణ్ణి. అక్కడి జీతం సరిపోక మానేశాను. మీ దగ్గర ఖాళీ ఉంటే చేస్తాను అన్నాడు. భూసయ్య క్షణం ఆలోచించి, ఇక్కడ కొంతకాలం పనిచేశాక మళ్ళీ జీతం పెంచమని అడగవని నమ్మకం ఏమిటి అన్నాడు. జీతం సరిపోదనిపిస్తే అప్పుడు పెంచమని అడగడంలో తప్పు లేదు కదండి అన్నాడు తిరుపతి. నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ప్రత్యేకంగా లాభం ఉందా అని అడిగాడు భూసయ్య. మీరనేది నాకు అర్థం కాలేదండి అన్నాడు తిరుపతి వినయంగా. అదే, అక్కడి వ్యాపారానికి సంబంధించి ఎలా నడుస్తోంది వగైరా విషయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు భూసయ్య. అది కుదరదండి, ఎందుకంటే అక్కడి రహస్యాలు మీకు చెబితే మీరు నన్ను పనిలోకి తీసుకోరు అన్నాడు తిరుపతి. ఎందుకని అంటూ భూసయ్య కాస్త మాట సాగదీశాడు. ఇక్కడి విషయాలు మళ్ళీ అక్కడ చెప్పవని నమ్మకం ఏంటి అని అడుగుతారు అన్నాడు తిరుపతి. ఆ జవాబు వింటూనే భూసయ్య పెద్దగా నవ్వి, తిరుపతి, నీ జవాబు నీ తెలివితేటల్నే కాదు, నిజాయితీని కూడా తెలియజేస్తున్నది. నాకు ఆ శేషయ్యకు వ్యాపారంలో పోటీయే గాని గుమాస్తాల విషయంలో పోటీ లేదు. రారా, ఈ పద్దు పుస్తకం అందుకో, నిన్ను పనిలోకి తీసుకుంటున్నాను అన్నాడు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ పేరు మాటల దుకాణం. పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది. అది మాటల దుకాణం. ధర్మపాలుడనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు. ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వారికి కావలసిన సలహాలు అమ్మేవాడు. ఒక్కొక్క చీటీ ఖరీదు 100 రూపాయలు. ఈ చీట్లు కొన్నవారు వాటిలోంచి సలహాలు పాటించి లాభం పొందుండేవారు. ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు.
ఆయన ధనికుడు. మాటల దుకాణంలో ఆయన 300 ఇచ్చి 3 సలహాలు కొనుక్కున్నాడు. ఆ సలహాలు ఏవంటే, ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకి వివరాలు చెప్పరాదు, దారిలో భోజనం చేయవలసి వస్తే దారికి సమీపంలో భోజనం చేయరాదు, తొందరపడి ఎవరితోనూ దేని గురించి పందెం వేయరాదు. ఈ సలహాలను కొనుక్కొని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు. వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలనిపించింది ఆయనకు. కుతూహలం కలిగింది. భార్యతో చెప్పకుండా ఆయన 9 సంచులలో 9,000 రూపాయలు తీసుకొని బండి మాట్లాడుకొని వ్యాపారం చేయడానికి బస్తీకి బయలుదేరాడు. శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేలైంది. దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు. కొద్ది దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే 9 ఉండవలసిన చోట 8 ఉన్నాయి. బావి వద్దకు వెళ్ళి వెతికితే పోయిన సంచి దొరికింది. అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉన్నది. తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసింది. శ్రేష్ఠి సంతోషించాడు. తాను దారిలోనే భోజనం చేసినట్లయితే ఆ సంచిని దారిన పోయే వాళ్ళెవరో ఒకరు తీసుకొని ఉండేవాళ్ళు. ఆ సంచి తీసుకొని ఆయన బండి వద్దకు వస్తుండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది. చిత్రం ఏమిటంటే, అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టినట్లు నయమైంది. ఆ కాయలో ఏదో మహత్తు ఉండాలనుకొని దానిని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒక చోట పాతిపెట్టి బండి ఎక్కి ప్రయాణం సాగించాడు. బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది. శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మాట మరిచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చే నాటికి ఆ గ్రామంలో లక్షాధికారి రాజపుండుతో బాధపడుతున్నాడు. ఆ రాజపుండు నయం చేసిన వారికి 10,000 రూపాయలు ఇస్తానని ఆయన చాటింపు వేశాడు. ఏమంటే ఎంతోమంది దానికి తగిన చికిత్స చేయలేకపోయారు. ఈ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పుచ్చకాయ సంగతి రాజపుండు నయమవుతుందని తనకు గుర్తుకు వచ్చి తనకు 10,000 లాభం వస్తుంది. ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మర్చిపోయి తాను దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ సంగతి, తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి 10,000 సంపాదించుకునేందుకు అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి, నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఆయన చేత ఒప్పందం రాయించుకొని వస్తాను, రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అన్నాడు. శ్రేష్ఠి గారి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పూసగుచ్చినట్లు పొరిగింటి ఆవిడకు చెప్పింది. ఆవిడ తన భర్తకు చెప్పింది. శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరిగింటి వాడు వచ్చి ఆయనను కలుసుకున్నాడు. మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళ్తున్నట్లు స్పష్టమైంది. ఆ లక్షాధికారి రాజపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడు శ్రేష్ఠి. ఆ రహస్యం నాకు తెలుసును అన్నాడు పొరుగువాడు. లక్షాధికారి పుండు నయం చేయటం నీ వల్ల కాదు అన్నాడు. శ్రేష్ఠి నయం చేస్తాను, చేతనైతే పందెం కాయి అన్నాడు పొరుగువాడు. శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలు మళ్ళీ మర్చిపోయి తన పొరుగువాడు ఆ రాజపుండు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాకితే దాన్ని ఇస్తానని పందెం కాశాడు. పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్ళి శ్రేష్ఠి దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ తవ్వి తీసి లక్షాధికారి రాజపుండుకు దాన్ని తగిలించి నయం చేశాడు. శ్రేష్ఠి ఇంకా బయలుదేరక ముందే ఇదంతా జరిగిపోయింది. అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి తన ఇనుప పెట్టె తాకితే ఏం కాను, తన సంపద వేలకు వేలు అందులో ఉన్నది. తాను సలహాలను పాటించకపోవడం చేతనే ఈ ప్రమాదం వచ్చి పడింది. తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్లు భార్యకు చెప్పాడు. అంతటితో తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు. శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలుడి కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు. జరిగిందేదో జరిగింది, నీ ఇనుప పెట్టెను అటక మీద పెట్టించు, పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు, నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు. పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చే తన పందెం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు. ఆ సాయంకాలం 10 మంది ఎరిగిన వాళ్ళను వెంటబెట్టుకుని పొరుగువాడు శ్రేష్ఠి ఇంటి లోపలికి ప్రవేశించాడు. అటు ఇటు చూశాడు. ఇనప్పెట్టె కనిపించలేదు. అటక నిచ్చెన మట్టుకు కనిపించాయి. ఇనప్పెట్టె అటక మీద ఉన్నది.
నిచ్చెన ఎక్కటానికి గాను పొరుగువాడు దాన్ని అనాలోచితంగా పట్టుకున్నాడు. శ్రేష్ఠి, నిచ్చెన తాకావు, ఇక అది నీది కాదు, పందెంలో నీవు ఓడావు అన్నాడు ధర్మపాలుడు. దీనికి పొరుగువాడు పదే పదే అభ్యంతరం చెప్పాడు. కానీ అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పింది నిజమే, ఇదే ధర్మం, ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే కథ పేరు అదృష్ట దేవత. ఆఫ్రికా దేశంలో ఒక బెస్తవాడు ఉండేవాడు. వాడు ఒక పెద్ద సరస్సులో చేపలు పట్టేవాడు. చేపలను పట్టడానికి గాను వాడు పెద్ద పెద్ద పల్లకి లాంటి ఊతలు ఉపయోగించేవాడు. వాడు తన తెప్పలో ఈ ఊతలను పట్టుకుపోయి సరస్సు అట్టే లోతు లేని చోట వాటిని తాళ్ళకు కట్టి దించేవాడు. తాళ్ళ చివర కర్ర ముక్కలు కట్టడం చేత అవి పైకి తేలి ఊతలు ఎక్కడెక్కడ ఉన్నది వానికి సులభంగా తెలిసేది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఊతలన్నీ పైకి లాగి వాటిలో చిక్కిన చేపలను తీసుకొని పొట్ట పోసుకునేవాడు. ఒకనాడు బెస్తవాడు తన ఊతలకు ఒక్కొక్కటి పైకి లాగసాగాడు. 2 ఊతల్లో ఒక చేప కూడా లేదు. 3వ దానిలో ఒక చిన్న ఎండ్రకాయ ఉన్నది. కానీ 4వది చాలా బరువుగా పైకి లేచింది. అమ్మయ్య, నా అదృష్టం పండింది, నా దరిద్రం తీరిపోయింది అనుకుంటూ వాడు ఈ ఊతను తెప్ప మీదకి లాక్కున్నాడు. అందులో ఎండి వరుడు కట్టిన ఒక ముసలిది మాత్రం ఉన్నది. బెస్తవాడు క్షణంలో అసహ్యంగా మారింది. వాడు ఆ ముసలిదాన్ని మళ్ళీ సరస్సులోకి తొయ్యబోయాడు. కానీ ఆమె వాడితో, మళ్ళీ నన్ను తోటిలోకి తొయ్యకు బాబు, నీకు వెంట నన్ను మీ ఇంటికి తీసుకుపో, నీకేమీ నష్టం ఉండదులే అన్నాడు. నిన్ను మా ఇంటికి తీసుకుపోనా? తాను దూర సంత లేదు మెడకు డోలన్నట్లు నేనే పొట్టు పోసుకోలేక చస్తుంటే నిన్ను కూడా ఎక్కడ పోషించేది అన్నాడు బెస్తవాడు. కానీ ముసలిది కాళ్ళ వెళ్ళబడి వాడిని వదిలిపెట్టక వాడి ఇంటికి వెళ్ళింది. వాడు అయిష్టంగానే తన కూడులోంచి కొంత ముసలిదానికి కూడా పెట్టాడు. ఇద్దరూ తిండి తిన్నాక, నాకేదో లాభం కలుగుతుందంటివే ముసలి తొక్క, ఆ లాభం ఏంటో చెప్పు స్పష్టంగా, విని సంతోషిస్తాను అన్నాడు. రేపు సాయంకాలం లోపల నువ్వు ఒక పశువుల మందకు యజమాని కాబోతున్నావు. అందుచేత విశాలమైన పశువుల దొడ్డి ఒకటి తయారు చేసుకో అన్నది ముసలిది. బెస్తవాడు ఏవో ప్రశ్నలు వేశాడు. కానీ ఆమె నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పింది. బెస్తవాడు తనలో తాను గొనుక్కుంటూ, అయినా వాడు మర్నాడల్లా శ్రమపడి చుట్టూ ముళ్ళ కొంపలతో బలమైన కంచె తయారు చేశాడు. అది పూర్తయ్యేసరికి సూర్యాస్తమయం కావచ్చింది. ఈ పని పూర్తి అయిన మరుక్షణమే సరస్సు దిక్కు నుంచి పశువులు అరుపులు వినిపించాయి. త్వరలోనే ఒక ఎద్దు వెంబడి అనేక ఆవులు, దూడలు పెద్ద మందగా వచ్చి పశువుల దొడ్డలో ప్రవేశించి రోజు అలవాటైన వాటిలాగే తలా ఒక చోట పడుకున్నాయి. ఇక నుంచి బెస్తవాడి జీవితం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు పేదవాడు కాకపోగా మహాధనికుడు. ఆ చుట్టుపక్కల చాలా మైళ్ళ మేర వాడిని మించిన ధనవంతులు లేడు. వాడు పొలాలు కొనుక్కున్నాడు, పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. ఆ ప్రాంతాల్లో ఉండే ఘరానా మనుషులతో పాటు జమ అయ్యాడు. ఎవరైనా మనుషులతో పాటు జమ అయ్యాడు. ఎవరన్నా సలహా అడగడానికి వస్తే గడ్డం నిగురుకుంటూ, నాకు అదే పని అనుకున్నావా, రేపు కనిపించు చూస్తాం, ఒట్టి చేతులతో వచ్చేవు అని దర్పంగా మాట్లాడేవాడు నేర్చుకున్నాడు. ఈ విధంగా 6 మాసాలు గడిచాయి. ఒకరోజు బెస్తవాడు పొరుగుల్లో విందుకు జరిగితే అక్కడికి వెళ్ళాడు. అక్కడ బాగా తిని మితిమించి సారాయి తాగాడు. విందు ముగిసేసరికి పొద్దుపోయింది. బెస్తవాడు తూలుతూ అవకాశం దొరికితే ఎవరి మీదనైనా విరుచుకుపడడానికి సిద్ధంగా ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరూ తలుపులు వేసుకొని గాఢ నిద్రలో మణిగి ఉన్నారు. తలుపు కామందు వచ్చాడు. తలుపు తెరవండి అని వాడు కేకలు పెట్టాడు. కానీ ఎవరూ పలకలేదు. వాడికి ఆగ్రహం తన్నుకొచ్చింది. ఏమిటి, నేనంటే అంత అలుసైపోయిందా? సరస్సులో నుంచి నేను పైకి తీసుకొని ఆ ముసలి తొత్తు ఏం చేస్తుంది? లేచి తలుపు తీయవే ముసలి పీనుగా అని అరిచాడు. వాడి మాట నోట ఉండగానే తలుపు తెరిచి ముసలిది వాకిటి నిలబడింది. ఆమె వాడికేసి చొరచొరా చూస్తూ, నువ్వు నన్ను నిష్కారణంగా తిట్టావు. చేసిన మేలు మర్చే వాళ్ళ దగ్గర మసులుకోవడం తెలియని వాళ్ళ దగ్గర నేనుండను. రేపే నా చోటికి నేను వెళ్ళిపోతున్నాను అన్నది. ఓయబ్బా, పోతే పో, పీట విరగడవుతుంది అన్నాడు బెస్తవాడు. మర్నాడు ఉదయం ముసలిది నిద్రలేచింది. పక్క బట్టలు చక్కగా మడిచిపెట్టింది. అట్లే గిన్నెలు శుభ్రంగా తోమి ఇల్లు ఊడ్చింది. ఇంటి నుంచి ఒక పూచిక పుల్ల కూడా తీసుకోకుండా వెళ్ళి పశువుల దొడ్డి వాకిటి తెరిచింది. తరువాత ఆమె సరస్సులో ప్రవేశించి కనిపించకుండా పోయింది. బెస్తవాడు మళ్ళీ చేపలు పట్టి జీవించే స్థితికి వచ్చాడు. వాడి అదృష్ట దేవత వెళ్ళిపోయింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అప్పులు తీర్చిన పరిష్కారం.
సంజీవయ్యది సాధారణ కుటుంబం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా దగ్గరి బంధువులను అభిమానంతో చూసేవాడు. ఇంటికి వచ్చిన వారికి మర్యాదలో లోటు చేసేవాడు కాదు. కాబట్టి ఎప్పుడూ ఇల్లు కలకలలాడేది. బంధువుల తాకిడితో ఆర్థిక పరిస్థితి వెలబెల్లపోసాగింది. బంధువుల తాకిడి తగ్గించుకునేదెలా అని ఆలోచిస్తుంటే మిత్రుడు చక్కని సలహాదారు అయిన సులోచనయ్య గుర్తుకు రావటంతో వెంటనే అతని వద్దకు వెళ్ళి తన ఇంటి వివరాలు, ఇబ్బందులు, బంధువుల గురించి తెలియజేశాడు. అంతా విన్న సులోచనయ్య, అయితే బంధువులు మీ ఇంటికి రావడం తగ్గించాలి అంతే కదా అన్నాడు. అలాగని బంధువులను దూరం చేసుకోవడం కాదు, ఎలా నొప్పించకుండా పరిస్థితిని చక్కబెట్టాలి అని అడిగాడు సంజీవయ్య. సులోచనయ్య ఆలోచిస్తూ, నీవు బాగా అభిమానిస్తున్నావు, ఆదరిస్తున్నావు కనుకనే వస్తున్నారు. వారి అలవాట్లు, అవసరాలకు ఏమైనా గమనించావా? వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగాడు. కొందరు ఆర్థికంగా బాగున్నారు, కొందరి పరిస్థితి అంతంత మాత్రమే. అయితే మా బంధువులలో ఉన్నవారి దగ్గర నుండి లేనివారు కొన్ని సందర్భాలలో అప్పు తీసుకోవడం గమనించాను అని సంజీవయ్య చెప్పడంతో, సరే, నీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. ఇక ముందు బంధువులు అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నీ చేతుల మీదుగా జరిగేట్టు చూడు అన్నాడు సులోచనయ్య. అయ్యో, మధ్యలో నాకెందుకు, తర్వాత ఇబ్బంది పడతాను, అప్పు తీర్చని వారుంటే అన్నాడు సంజీవయ్య. నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్లు చెయ్యి అని అనడంతో సరే అన్నాడు సంజీవయ్య. బంధువులకు అప్పు ఇవ్వమని డబ్బున్న వారి నుండి తీసుకుని అవసరమైన వారందరికీ నీ చేతుల మీదుగా ఇప్పించు. నెల రోజుల తర్వాత కనిపించు అన్నాడు సులోచనయ్య. నెల తర్వాత సంజీవయ్య వచ్చి, నువ్వు చెప్పినట్లే అప్పులు ఇచ్చాను. ఇప్పుడు అప్పు తీసుకురాని వారు రావడం మానేశారు, కానీ అప్పులు ఇచ్చిన వారు వస్తున్నారు అని వివరించాడు. సరే, ఇప్పుడు అప్పిచ్చిన వారు వచ్చినప్పుడు మరికొంతమంది మన బంధువులు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు, వారికి అప్పిచ్చి అవసరాలను మీరే తీర్చాలి అని ప్రాధేయపడు. వచ్చినప్పుడల్లా ఇదే పని చేస్తూ 10 రోజుల తర్వాత కనిపించు అని చెప్పి పంపాడు సులోచనయ్య. సులోచనయ్య సలహాను పాటించి 10 రోజుల తర్వాత వచ్చి, నువ్వు చెప్పినట్లే చేశాను. ఇప్పుడు అప్పు తీసుకున్నవారు, అప్పు ఇచ్చిన వారు కూడా పూర్తిగా రావడం మానేశారు. నా సమస్యకు పరిష్కారం దొరికింది, కానీ ఎందుకు రావడం మానేశారో అర్థం కాలేదు అన్నాడు సంజీవయ్య. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అప్పు తీసుకున్నవారు నీ చేతుల మీదుగా తీసుకున్నారు గనక నువ్వు తీర్చమంటావని కనిపించడం మానేశారు. అప్పులు ఇచ్చిన బంధువులు వసూలు మాట అటుంచి నువ్వు కొత్తగా అప్పులు ఎక్కడ అడుగుతావోనని కనిపించడం మానేశారు అని నవ్వుతూ సమాధానమిచ్చాడు సులోచనయ్య. ఎలాగైతేనేమి, మా ఇంటికి బంధువుల తాకిడి తగ్గింది, అదే సంతోషం అని సంజీవయ్య అంటే, అప్పులు తీర్చిన పరిష్కారం ఇది అని సులోచనయ్య అన్నాడు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సురేఖ గడుసుతనం. తల్లిదండ్రులకు ఒక్కనొక్క కూతురైన 5 ఏళ్ల సురేఖ చాలా తెలివిగల పిల్ల. ఎప్పుడూ చురుగ్గా, అల్లరిగా ఇల్లంతా తిరుగుతూ ఉండేది. ఒకనాటి రాత్రి సురేఖ తల్లి, అమ్మా సురేఖ, పెరట్లోకి వెళ్ళి చీపురు తీసుకురా తల్లి అన్నది. పెరట్లో చీకటిగా ఉంటుంది, నాకు భయం, నేను వెళ్ళను అన్నది సురేఖ. తల్లి చిన్నగా నవ్వుతూ, చీకటిని చూసి భయపడకూడదు చిట్టి, అక్కడ విఘ్నేశ్వరుడు ఉంటాడుగా, నీకేం భయం, అన్ని వేళలా విఘ్నేశ్వరుడు అందరికీ తోడుగా రక్షగా ఉంటాడు కదా అన్నది. రేఖ తల్లికేసి రెప్పలాడిస్తూ చూస్తూ, నిజంగా విఘ్నేశ్వరుడు అక్కడ ఉన్నాడంటావా అని అడిగింది ఆశ్చర్యంగా. తప్పకుండా ఉన్నాడు, అక్కడే కాదు అన్ని చోట్ల ఉన్నాడు. వేడుకున్నప్పుడు మన అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు అన్నది తల్లి కూతురికి ధైర్యం కలిగించడానికి. సురేఖ కొంతసేపు మౌనంగా ఆలోచించి చెరచెరా పెరటి తలుపుల వరకు వెళ్ళి దాన్ని కొద్దిగా తెరచి చేయి వెలుపల చాపి, విఘ్నేశ్వర, నువ్వు నిజంగానే అక్కడ గడిక ఉన్నట్లయితే అక్కడున్న చీపురు కాస్త తీసి అందివ్వు అన్నది. కథ సమాప్తం. అందరికీ నమస్కారం. ఈరోజు కథ విదూషకుడు బీర్బల్, అక్బర్ అల్లుడు. ఒకరోజు ఉన్నప్పుడు విష్ణువు తన భక్తుడైన గజేంద్రుడి మొర చెవిన పడగానే భూమిదికి పరుగెత్తుకొచ్చి అతడిని కాపాడిన వైనాన్ని బీర్బల్ అక్బర్కి చెప్పసాగాడు. దేవుడు తన బంట్లలో ఒకరిని ఎందుకు పంపించలేకపోయాడని అక్బర్ ఆశ్చర్యపోయాడు. బీర్బల్ మిగిలిన కథను తర్వాత చెప్తానన్నాడు. మరుసటి రోజు బీర్బల్ రాజోద్యానవనంలో అడుగు పెట్టాడు.
పని మనిషి అక్బర్ మనవడిని ఎత్తుకొని ఉండటం చూశాడు. పసివాడి స్థానంలో మైనపు బొమ్మను ఉంచి ఆమెతో ఏదో చెప్పాడు. పని మనిషి ఉద్యానవనంలోని చెరువులోకి జారి పడినట్లుగా నటించింది. పెద్దగా కేక వేసింది. అయ్యో పిల్లవాడు, పాదుషా పసిబిడ్డను కాపాడండి. చెరువులో అవతల ఉన్న చక్రవర్తి ఆమె కేకలు విన్నాడు. ఒక్కసారిగా చెరువులోకి దూకాడు. అక్బర్ పసివాడిని పైకి లాగి చెరువులోంచి బయటికి వచ్చాడు. అది మైనపు బొమ్మ అని గ్రహించాడు. నా మనవడెక్కడా అని అడిగాడు. భద్రంగా ఉన్నాడు పెహన్సా. అక్బర్ ఆగ్రహోదకుడయ్యాడు. నా మీదే దిట్టు ప్రయోగిస్తావా, ఎంత ధైర్యం అన్నాడు. బీర్బల్ నవ్వి, విష్ణువు తనకు తానే భూమి మీదకి ఎందుకు వచ్చాడో అర్థమైందా ప్రభు అన్నాడు. అక్బర్ తీక్షణంగా చూశాడు. ఏం చెబుతున్నావు అన్నాడు. మీరు పిల్లవాడు కోసం మీ భటులను కేక వేయలేదు, మీరే ఎందుకు చెరువులోకి దూకలేదు ప్రభు? బీర్బల్ కొనసాగించాడు. మీ మనవడంటే మీకు ఇష్టం కాబట్టే మీరు అలా చెరువులోకి దూకేశారు. దేవుడు కూడా తన భక్తుడిని ఇష్టపడ్డాడు కాబట్టే ఏనుగుడు కాపాడటానికి ఉన్న పలంగా వచ్చేశాడు. మరి కథ సమాప్తం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఆచార్యుడి ఎంపిక. గుర్జార్ చక్రవర్తి కుమార్ పటేల్ గురువు పటాన్కి తిరిగి వచ్చాడు. మార్గమధ్యంలో ఒక రాత్రిపూట అతడు ఒక వితంతువు ఇంటి వద్ద విడిది చేశాడు. ఆమె కడు పేదరాలే అయినప్పటికీ గురువుకు ఆ ఇంట్లో సాదర సత్కారం లభించింది. ఆ ఇంట్లో ప్రతి చోట అతడికి అపరిమితమైన ప్రేమభావం కనిపించింది. ఆ పేద వితంతువు పట్ల గురువు సోదర ప్రేమతో వ్యవహరించాడు. మరుసటి దినం గురువు అక్కడి నుంచి ప్రయాణమైనప్పుడు ఆమె చేతిలో అల్లిన పత్తి వస్త్రాన్ని అందించింది. ఆచార్యుడు దాన్ని శాలువాలాగా కప్పుకొని పటాన్కు పయనమయ్యాడు. పటాన్ చేరుకోగానే ఆచార్యుడు రాజును కలిశాడు. రాజు ఆయన పట్ల విధేయత ప్రకటించి సాదర స్వాగతం పలికాడు. రాజు రాణి ఆచార్యుడి పాదాలను కడిగి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లవలసిందిగా గురువు రాజును ఆశీర్వదించాడు. తరువాత ఆచార్యుడు ధరించిన శాలువాను చూసిన రాజు బాధపడ్డాడు. ఆచార్య, ఈ వస్త్రం మీకు సరిపోవడం లేదు. రాజగురువు ధరించవలసిన వస్త్రం కాదిది. రాజు చేత అలా పలికించిందని ఆచార్యుడు అర్థం చేసుకున్నాడు. ఈ కట్టె రక్షమాంసాలతో తయారుంది. ఈ వస్త్రం నా శరీరానికి చేసే చెడు ఏపాటిది రాజా అన్నాడు. రాజు ఇలా సమాధానమిచ్చాడు. ఆచార్యవర్య, మీరు ఇహలోక ఆనందాలకు భౌతిక సుఖాలకు దూరమై ఉన్నప్పటికీ నా ఆచార్యుడు ఉత్తరీయం వంటి విలువైన దుస్తులకు బదులు ఇలాంటి హీన వస్త్రాన్ని ధరించడం చూసి నేను సిగ్గుపడుతున్నాను. రాజు మాటలు వినగానే ఆచార్యుడు హేమచంద్రుడు దీర్ఘంగా నిట్టూర్చాడు. ఓ రాజా, మీరు వస్త్రాన్ని చూసి సిగ్గుపడుతుండవచ్చు, కానీ ఈ వస్త్రం తయారీ వెనుక అనేక మంది నిరుపేదల కఠిన శ్రమ, ప్రేమ దాగి ఉంది. కఠిన శ్రమ కోర్చి వారు పత్తి దారాన్ని తయారు చేస్తారు. దాని ద్వారా వచ్చిన అతి స్వల్ప ఆదాయంతో మీరు జీవితం గడుపుతారు. తమ జీవితాన్ని గడిపేందుకు వారు కఠిన శ్రమ చేస్తారు, కానీ వారు ఒకరోజు శ్రమ ఫలితాన్ని వెచ్చించి ఖరీదైన బహుమతిని ఇవ్వగలిగేంత మంచి హృదయాన్ని వారు ప్రదర్శిస్తారు. ఇంతటి గొప్ప గుణాలనే నేను నా శరీరంపై వస్త్ర రూపంలో కప్పుకున్నాను. కనుకే నేను దాన్ని సిగ్గుపడను, సరిగదా గర్వపడతాను రాజా అన్నాడు ఆచార్యుడు. గురువు కొనసాగిస్తూ, మీరు ధర్మప్రభువే అయినప్పటికీ మీ రాజ్యంలో అనేక మంది ప్రజలు రోజంతా శ్రమించినప్పటికీ తమ ఆకలిని తీర్చుకునేంత తిండి పొందలేకపోతున్నారు. వాళ్ళకొచ్చే ఆదాయం అతి తక్కువ. ఈ వస్త్రం వంటి ఆధారాన్ని చూసి తర్వాత అయినా వారి దుస్థితిని పరిశీలించవలసిన విధి మీ పైన ఉంది కదా రాజా. నిజమైన పాలకుడు అనవసరమైన విషయాలపై సమయాన్ని దుర్వినియోగపరచడు, సరికదా. రాజ్య ప్రజల శ్రేయస్సు కోసమే తమ సమయం అంతటినీ వెచ్చిస్తాడు. ఇది కడు పేదరికంతో నివసిస్తున్న ఒక సోదరి నాకు ప్రసాదించిన బహుమతి. అందుకనే ఇది నాకు ప్రేమ, నిడారంభత్వం, విశ్వాసం, కరుణను ప్రదర్శిస్తోంది. అందుకే మీరు ఇంతవరకు చేసిన విలువైన దుస్తుల కంటే ఇదే నా దృష్టిలో విలువైనది అంటూ ఆచార్యుడు ముగించాడు. ఆచార్యుడి మాటలు ఆలకించగానే రాజు సిగ్గుతో తలదించుకున్నాడు.
తనలో ఇన్నాళ్లుగా దాగిన గర్వం, అహంకారం మటుమాయమై విధి నిర్వహణకు సంబంధించిన బాధ్యత కొత్తగా ప్రవేశించినట్లు భావించాడు. కథ నచ్చితే లైక్ చేసి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గొప్ప ఇంటి విందు. ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు, అంతకన్నా గొప్ప అహంకారీను. ఆ గ్రామంలో ప్రజలందరూ రైతులు, కాపులుగాను జమీందారుకు వాళ్ళ పొడ ఏమాత్రము గిట్టేది కాదు. ఒకరోజు పొలాల్లో రైతులు, ఇవాళ నేను జమీందారి గారిని అంత దూరంలో చూశాను, ఇంత దూరంలో చూశాను అని గొప్పగా చెప్పుకుంటుంటే ఒక పేద కాపు విరగబడి నవ్వి, ఏ చెట్టు చాటు నుంచో పుట్ట చాటు నుంచో జమీందారు గారిని చూడడం గొప్ప ఏమిటి? తలుచుకుంటే నేను జమీందారు గిరింట విందు భోజనం తినగలను అన్నాడు. ఈ మాటలు విని మిగిలిన రైతులకు చాలా కోపం వచ్చింది. ఈ మొహమేనా జమీందారి గారింట విందు కొడిచేది? నిన్ను జమీందారు గారు గడప దాటి లోపలికి అడుగు పెట్టనివ్వరు, ప్రగల్భాలాడకు అంటూ నలుగురు 4 మాటలు అన్నారు. ప్రగల్భాలాడేదాకా నాకేం పని? ఉన్నమాటే చెబుతున్నాను. నేను తలుచుకుంటే ఏ పూటైనా జమీందారు గారింటికి వెళ్ళి భోజనం చేసి రాగలను అన్నాడు పెదకాపు. నువ్వు ఆ పని చేస్తే నీకు 3 గరిసెల ధాన్యము, జత ఎద్దులు ఇస్తాం. నువ్వు జమీందారు గారింట భోజనం చేయలేకపోతే మేం చెప్పిన పనెల్లా చెయ్యాలి అన్నారు రైతులు. నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పేదకాపు. ఆ పూటే వాడు జమీందారు గారింటికి వెళ్ళాడు. తలవాకి కావలి వాళ్ళు వాణ్ణి తరిమి కొట్టబోయారు. కొంచెం ఆగండి, నేను ప్రభువారికి ఒక శుభవార్త చెప్పాలి అన్నాడు కాపు. ఆ శుభవార్త ఏమిటో మాతో చెప్పు, మేము ఏలిన వారితో చెప్తాము అన్నారు. కాపలా వాళ్ళు, ఈ శుభవార్త ప్రభువు గారితో స్వయంగా చెప్పాలి, అది మీతో చెప్పేది కాదు అన్నాడు కాపు. జమీందారుతో నౌకర్లు కాపువాడన్న మాట చెప్పారు. జమీందారుకు కుతూహలం కలిగింది. ఈ కాపువాడు ఏదో లాభకరమైన సంగతి చెప్పటానికి వచ్చాడు, అందుచేత వాణ్ణి లోపలికి రమ్మని తన నౌకర్లతో చెప్పాడు. నౌకర్లు కాపును తెచ్చి జమీందారు గారు ముందు ఉంచారు. నువ్వు ఈ ప్రాంతాల వాడివిలాగే ఉన్నావు, ఏమిటి నువ్వు చెప్పదలచిన వార్త అని జమీందారు కాపును అడిగాడు. కాపువాడు రహస్యంగా, గుర్రం తలకాయంత బంగారం ధర ఏపాటి ఉంటుందన్నారు అని జమీందారుని అడిగారు. ఎందుకలా అడుగుతున్నావు అని జమీందారు అడిగాడు కాపును. ఒక కారణం ఉండి అడుగుతున్నాను ప్రభు, తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు పెదకాపు. ఆ కారణం చెప్పమంటున్నాను అన్నాడు జమీందారు. కాపువాడు నిట్టూర్చి, తమకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను? తమ సెలవైతే ఇంటికి పోయి భోజనం చేస్తాను, కడుపులో మండిపోతున్నది అన్నాడు. జమీందారుకు వాడిని వెళ్ళనివ్వ బుద్ధి కాలేదు. గుర్రం తలకాయంత బంగారం చేయి జారిపోనివ్వటం ఇష్టం లేక ఆయన తన నౌకర్లను పిలిచి, వీని తీసుకుపోయి వెంటనే సుష్టుగా భోజనం పెట్టండి అన్నాడు. కాపువాడు రాజోపచారంగా కడుపు నిండా తిని వచ్చాక జమీందారు వాడితో, నువ్వు ఆ బంగారం ఏదో పట్టుకురా, దాని గొడవ నీకన్నా నాకు బాగా తెలుసు, నీకు బహుమానం కూడా ఉంటుందిలే అన్నాడు. బంగారమా? నా దగ్గర బంగారం ఎక్కడున్నది? 2 గరిసెల ధాన్యము, 1 జత ఎద్దులు కలిసి గుర్రం తలకాయంత బంగారంతో సమానం అవుతాయో కాదో తమరిని అడిగితే తెలుస్తుంది కదా అనుకున్నాను అన్నాడు కాపు. జమీందారుకు మండిపోయింది. చీ వెధవ, ఇంకో క్షణం ఇక్కడున్నావంటే నిన్ను చంపేస్తాను, మారు మాట మాట్లాడకుండా పో అన్నాడు కాపుతో. కాపు వెళ్ళిపోయి రైతుల దగ్గర పందెం గెలుచుకున్నాడు. కథ సమాప్తం. తర్వాతి కథ రొట్టెలు నగలు. ప్రజలు తమకు కలిగే అదృష్టాన్ని ఎలా వాడుకుంటారో తెలుసుకోవాలనుకున్న రాజు ఒకరోజు రాజభవనంలోని వంటశాలలో రొట్టెలు కాల్చేవాణ్ణి పిలిచి 2 అందమైన రొట్టెలు తయారు చేయమన్నాడు. ఒక దానిని మామూలుగా తయారు చేసి 2వ దాని లోపల విలువైన నగలు దాచమన్నాడు. వారానికోసారి ఉదయం పూట ఒక రాజోద్యోగి పేదవారికి దాన ధర్మాలు చేయడం ఆనవాయితీ. అలా ఆ రోజు వచ్చిన రాజోద్యోగిని పిలిచి రాజు ఆ 2 రొట్టెల గురించి చెప్పి నగలు దాచిన రొట్టెను చూపుతూ, దీనిని పాత్రుడైన వాడికి దానం చెయ్యి, 2వ దాన్ని నీ వద్దకు
భిక్షకు వచ్చే వారికెవరికైనా ఇవ్వు అన్నాడు. ఆ రోజు 2 భిక్షకు వచ్చారు. వాడిలో ఒకడు గొప్ప సాధువు, రెండోవాడు మామూలు బిచ్చగాడు. రాజోద్యోగి నగలు దాచిన రొట్టెను సాధువుకిచ్చి రెండవ దాన్ని మామూలు భిక్షగాడికిచ్చాడు. సాధువు రొట్టెను అందుకోగానే అది బరువుగా ఉండటంతో ఆశ్చర్యంగా చూశాడు. రొట్టెలో సరిగ్గా కాలనట్టు లేదనే నిర్ణయానికి వచ్చాడేమో మరి. పక్కనున్న బిచ్చగాడికేసి ఆప్యాయంగా చూస్తూ, మిత్రమా, ఈ రొట్టె కాస్త ఎక్కువ బరువుగా ఉన్నట్లుంది. నీ చేతిలో ఉన్న దానికన్నా ఇది కొంచెం పెద్దదనుకుంటున్నాను. ఈ పూట నాకు అంత ఆకలిగా లేదు. మనం రొట్టెలను మార్చుకుందామా అన్నాడు. బిచ్చగాడు మరేమీ మాట్లాడకుండా తన రొట్టెను సాధువు చేతిలో పెట్టి ఆయన రొట్టెను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాజు, సాధువు నగల వ్యామోహంలో పడకూడదన్నది దేవుడి సంకల్పం కాబోలు. సాధువును ధనవంతుడిగా మార్చడం దేవుడికి సమ్మతం కాదేమో అనుకున్నాడు. అయినా సాధువు తన రొట్టెను బిచ్చగాడికి ఇస్తున్నప్పుడు ఆయన ముఖంలో కనిపించిన చిరునవ్వును రాజు మరవలేకపోయాడు. అయినా ఆ నవ్వు రాజులో తీరని ఉత్సుకతను రేకెత్తించింది. వెంటనే 2 గూఢచారులను పిలిచి, రొట్టెలను పుచ్చుకొని వెళ్ళిన 2 రహస్యంగా అనుకరించి వెళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకొని రమ్మన్నాడు. సాయంకాలానికి 2 గూఢచారులు వచ్చి జరిగిన సంగతులు రాజుగారికి విన్నవించారు. సాధువు రొట్టెను తీసుకొని తిన్నగా తన కుటీరానికి వెళ్ళాడు. అంగీని పెట్టుడు గడ్డాన్ని తీసి పక్కన పెట్టి రొట్టెను దానితో పాటు తెచ్చుకున్న వంటకాలను తృప్తిగా తిన్నాడు. మళ్ళీ పెట్టుడు గడ్డాన్ని తీసి ముఖానికి తగిలించుకొని అంగీని ధరించి సాధువులా భిక్షానికి బయలుదేరాడు. బిచ్చగాడు తన గుడిసెకు చేరి రొట్టెను ముక్కలుగా చేయబోయి అందులోని నగలను చూసి అమితాశ్చర్యం చెందాడు. దానిని చూసిన అతడు పెళ్ళం, ఆహా, ఇంతకాలానికి దేవుడు కరుణించాడు, ఇవన్నీ నావే అన్నది. అయితే బిచ్చగాడు తొందరపడకుండా, ఒక సాధువు దీనిని నాకిచ్చాడు. నేను గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ నగలను పొరపాటున రొట్టెలో పెట్టారేమో తెలుసుకోవాలి. ఒకవేళ దీనిని ఎవరైనా ప్రభువుల ఇంటి నుంచి దొంగలించి రొట్టెలో దాచారేమో చూడాలి. అలా కాక ఆ గొప్ప వ్యక్తే దీనిని సాధువుకు దానంగా ఇచ్చి ఉన్నట్లయితే ఇది ఆ సాధువుకే చెందాలి కదా. ఇవన్నీ ఏవీ కావనుకుంటేనే దీనిని మనం ఆశించవచ్చు. ప్రభువులే దయతలచి మనకు ఇస్తే మనం కొన్ని నగలు తీసుకొని ఇరుగు పొరుగు కొన్ని ఇద్దాం అన్నాడు భార్యతో. ఆ తరువాత నగలను తీసుకొని రాజోద్యోగి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు. ఉద్యోగి అతన్ని రాజు వద్దకు తీసుకొని వెళ్ళాడు. రాజు అతడి నిజాయితీకి సంతోషించి ఆ నగలను అతనికే ఇచ్చి మరిన్ని కానుకలతో సత్కరించాడు. సాధువుగా నటించిన ఒక మోసగాడి చేతికి దక్కకుండా దానిని దేవుడే ఒక పాత్రుడికి అందించాడు. అయితే ఈ సంఘటన నుంచి నేను నేర్చుకున్న గుణపాఠం అమూల్యమైనది. వాళ్ళు రొట్టెను మార్చుకోవడం చూడగానే నాకు తోచిన వివరణతో తృప్తి పడి సరిపుచ్చుకొని ఉంటే అసలు నిజం బయటపడి ఉండేది కాదు. అంటే మనకు తెలిసినవే నిజమన్న భావనతో తృప్తి చెంది ఊరుకోవడం ఏమాత్రం భావ్యం కాదు అన్నాడు వివేకి అయిన ఆ రాజు సభికులతో. కథ సమాప్తం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తీపి మిఠాయి. సిక్కి తన బ్యాగ్ని సోఫాపైకి విసిరి వంటగదిలోకి వెళ్ళి కేక పెట్టింది. అమ్మా, నాకు చచ్చేంత ఆకలిగా ఉంది అన్నది. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దుస్తులు మార్చుకొని రా అన్నది అమ్మ నవ్వుతూ. సిక్కి వంటగదికి వెళ్ళి చైనా జాడీలోంచి తీపి మిఠాయి అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ అమ్మ సిక్కిని వెనక్కి లాగి స్నానాల గదిలోకి నెట్టింది. ముందు కడుక్కొని రా అంటూ ఆమె తల మీద మొట్టింది. సిక్కి దుమ్ము పట్టిన ముఖాన్ని చేతులతో తుడుముకుంటూ స్నానాల గదికి వెళ్ళింది. సబ్బుతో తన ముఖాన్ని చేతుల్ని కడుక్కుంది. త్వరగా రావే బయటకి, నీటితో ఆడుకోకు అంటూ అమ్మ అరిచింది. సిక్కి తల్లి మాట పట్టించుకోకుండా తన ఆటల్లో తాను ఉండిపోయింది. చివరికి ఆమె స్నానాల గది నుంచి బయటపడి వంటగదిలోకి వచ్చింది. కడుక్కోవడం పూర్తయిందమ్మా, తినడానికి ఏదైనా పెట్టు అంటూ తొందర చేసింది. అమ్మ తన చీర కొంగుతో ముఖం తుడుచుకొని నవ్వింది. కూతుర్ని కూర్చోబెట్టి పళ్ళెంలో అన్నం పెట్టి ఆమె ముందు
ముందుంచింది. పప్పు, అప్పడం, ఆమెకిష్టమైన తీపి మిఠాయి కూడా ఇచ్చింది. తీపి మిఠాయిని చివరిలో తినాలని దుర్గతో సికి పప్పన్నం త్వరగా ముగించింది. తీపి మిఠాయిని తన చిన్ని వేళ్లతో అందుకొని చప్పరించసాగింది. నోట్లో పెట్టుకుంటే చాలు కరిగిపోతోంది మిఠాయి. అమ్మ చేసే మిఠాయి అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆదివారాల్లో అపరాహ్న వేళల్లో అమ్మ కునుకు తీస్తున్నప్పుడు సికి మెల్లగా వంటగదిలోకి వెళ్ళి చైనా పింగాణి జాడి వద్దకెళ్ళి తీపి మిఠాయిని లాగించేది. జాడీ వద్దకు వెళ్ళడానికి ఆమె కొన్నిసార్లు కొయ్యబల్ల, ప్లాస్టిక్ బైసికిల్ కూడా ఉపయోగించేది. ఉయ్యాలలో లేదా పెరడులో కూర్చొని తన మునివేళ్లతో ఆ తీపి మిఠాయి బద్దలను నిమరడం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఒక్కోసారి అమ్మకు కాస్త నలతగా ఉండి సాయానికి రమ్మని పిలిస్తే సికి అస్సలు స్పందించేది కాదు. ఏదైనా సమాచారం కోసం లేదా గ్లాస్ నీళ్లు తెమ్మని అమ్మ పిలిచేది, కానీ తాను చదువులో మునిగిపోయి ఉన్నానని, అలాంటి పనులు తననే చేసుకోమని సికి బదులిచ్చేది. అలాంటి సందర్భాల్లో అమ్మ నిట్టూర్చి తన పనులు తానే చేసుకునేది. సికి ఏదైనా తప్పు చేసినప్పుడు ఆమెను పట్టుకోవడానికి వస్తే తన కొయ్య మంచం వెనుక సికి దాక్కునేది. ఒకరోజు బడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు సికి తన మోకాలు రుద్దుకోవడం ప్రారంభించింది. మోకాలుపై రక్తం వస్తోంది. చాలా బాధగా ఉంది. ఆమె ఇంటికి చేరుకొని తలుపు తట్టి, అమ్మా, నాకు దెబ్బ తగిలింది అని అరిచింది. ఇంట్లోంచి సమాధానం రాలేదు. మళ్ళీ అరిచింది, కానీ అమ్మ స్పందించలేదు. సికి బంగారు, రామ్మ అని పిలిచాడు నాన్న. అమ్మను ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్చాము. ఆదివారం ఆమెను కలుద్దాం, సరేనా? కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దెబ్బ తగిలింది నాన్న అని చెప్పింది సికి కన్నీళ్లు కారుస్తూ. అయ్యో, ఎక్కడైనా పడ్డావారా అంటూ నాన్న సికిని స్నానాల గదికి తీసుకెళ్లి ఆమె మోకాలు కడిగి దుస్తులు మార్పించాడు. గాయంపై పురుగు ముట్టకుండా పూత మందు పూసి బ్యాండేజ్తో కట్టాడు. అమ్మ ఎప్పుడొస్తుంది నాన్న అని అడిగింది సికి అయోమయంగా చూస్తూ. 10 రోజులు పడుతుంది తల్లి అని చెప్పాడు నాన్న. సరే, కానీ వెళ్ళి భోజనం ముగించు అంటూ సంభాషణ ముగించాడు. వంటగదిలో పళ్ళెంలో కాస్త అన్నం, పప్పు, కాస్త తీపి మిఠాయి బద్ద, గ్లాసు పాలు ఉన్నాయి. ఆ రోజెందుకో తీపి మిఠాయి బద్దను ఇష్టంగా తినలేకపోయింది సికి. ఆమె తన ప్రపంచం నుండి బయటపడింది. ఎక్కడో తప్పు చేసినట్లు భావన కలిగింది. నేను అమ్మను ఎప్పుడూ పట్టించుకోలేదు. అమ్మ మాట వినలేదు. అమ్మ తిరిగి రాకుంటే సికికి ఎటూ పాలు పోలేదు. నాన్న తోడుగా ఉన్నప్పటికీ ఆ రాత్రి సికికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు నాన్న బడికెళ్ళటానికి సికిని సిద్ధం చేశాడు. నాన్న ప్రతిరోజు సికి వాళ్ళమ్మ వద్దకు వెళ్ళేవాడు. అమ్మ లేకుండా సికికి ఏమాత్రం సహించడం లేదు. బొమ్మతో ఆడుకోవాలనిపించడం లేదు. కథల పుస్తకాలు చదవటం లేదు. పెరటులో మామిడి చెట్టు పైకెక్కి ఊగాలని, ఆడుకోవాలని కూడా ఆమెకు అనిపించటం లేదు. తనకెంతో ఇష్టమైన తీపి మిఠాయిని కూడా ఆమె ఇష్టపడలేదు. చైనా పింగాణి జాడి ఆమెను రారమ్మని పలుసార్లు పిలిచింది. అక్కడ ఆమెను మందలించడానికి ఎవరూ లేరు. మిఠాయిని తీసుకుంటుండగా చూడడానికి అమ్మ కూడా లేదు. కానీ జాడి మూత తెరవలేకపోయింది సికి. ఆదివారం అపరాహ్నం తర్వాత సికి నాన్నతో కలిసి అమ్మను చూసేందుకు వెళ్ళింది. సికిని చూడగానే అమ్మ ముఖం వికసించింది. ఆమెను చెంపపై ముద్దు పెట్టుకొని హత్తుకుంది. ఎలా ఉన్నావు తల్లి అని అడిగిందామె. కళ్ళల్లో నీళ్లు తారాడుతుండగా సికి మాట్లాడలేకపోయింది. ఈ సంవత్సరం నీకు కొత్త రకం మిఠాయి చేసి పెడతాలేమ్మా అంది సికి. సికి వాళ్ళమ్మ. సికి మెల్లగా తలూపింది. ఇంటికి వచ్చిన తర్వాత సికి ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. నాన్న ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఆమె తల నిమురుతూ, అమ్మ త్వరలోనే వచ్చేస్తోంది తల్లి, నిద్రపో అన్నాడు. ఒక అపరాహ్నం తర్వాత సికి తన అత్తతో పాటు ఇంటిలో ఉన్నప్పుడు తలుపు తట్టిన శబ్దం వచ్చింది. తలుపు తీసిన సికి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అమ్మ వచ్చేసింది, అమ్మ తిరిగి వచ్చేసింది. ఒక్కసారిగా అమ్మను కావలించుకుంది. అమ్మ కూడా సికిని హత్తుకొని నవ్వింది. మొట్టమొదటిసారిగా సికి గ్లాసు నీటిని తీసుకొచ్చి అమ్మకు ఇచ్చింది. అమ్మ సికిని ముద్దు పెట్టుకుంటూ నీళ్లు తాగింది. నా బిడ్డ చాలా మంచిది అని చెప్పిందామె.
సికి కళ్ళ వెంబడి నీళ్లు ఉబికి వస్తున్నా కన్నీటిని తుడుచుకోవడానికి ప్రయత్నించలేదు సికి. బావురుమని ఏడుస్తూ అమ్మ ఒడిలో ఒదిగిపోయింది. కథ సమాప్తం. కథ